మీద కక్ష ఉంటే ఉండొచ్చు. ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతున్నటువంటి దేవాలయం అది. ప్రపంచం వ్యాపితంగానే పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయమే. శుభ్రతలోను, నాణ్యతలోను, ప్రసాదాల తయారీలోను. దాన్ని ఏదో ఒక విధంగా అపవిత్రమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని చెప్పి నమ్మించి మోసం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని భగవంతుడు క్షమిస్తాడా? ఆలోచన చేయమని మనం చేస్తున్నా. సో ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన ఆలోచనకి మీరు చెప్పినట్టుగా భగవంతుడు సహకరించడు. ఇది వాస్తవం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి 4 సంవత్సరాలకి వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాడని నెయ్యిలో కల్తీ ఉందని సర్టిఫికెట్ వస్తే ఆ లడ్డూలో కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీచుడైన చంద్రబాబు నాయుడుకి వస్తుంది తప్ప మరెవరికి రాదు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుకి వస్తుంది తప్ప మరొకరికి రాదు. వాడని